నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రక్షణ రంగ ఉత్పత్తుల్లో అగ్రస్థానమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకని కితాబు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి. పోలీసు నుంచి తుపాకీ లాక్కునే యత్నంలో కాల్పులు. శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో ఉన్నామన్న డీజీపీ. ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కోటి పరిహారం ప్రకటన. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతుల డిమాండ్. రాష్ట్రానికి 3 రోజుల పాటు మోస్తరు వర్ష సూచన. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం. నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. కస్టడీలో ఉన్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రియాజ్ మృతి చెందినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య కేసు నిందితుడు రియాజ్ హతమయ్యాడు. ఆదివారం రియాజ్ ను పట్టుకునే క్రమంలో సారంగాపూర్లో పోలీసులకు సహకరిస్తున్న ఆసిఫ్ అనే స్థానికుడిపై రియాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం రియాజ్ ను పట్టుకున్న పోలీసులు పెనుగులాటలో గాయాల పాలైన రియాజ్ ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఆసుపత్రిలో బాత్రూంకు వెళ్లిన రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించి అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆయుధాన్ని గుంజుకునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు సహా ఆత్మరక్షణ కోసం రియాజ్ పై కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. సారంగాపూర్లో ఆదివారం రియాజ్ ను పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలైన ఆసిఫ్ అనే యువకుడు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. మూడు రోజుల క్రితం వాహనాల దొంగతనం కేసులో అరెస్టు చేసిన పాత నేరస్తుడు రియాజ్ ను సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ బైక్ పై ఠాణాకు తీసుకువెళ్తుండగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రియాజ్ ఇంటికి వెళ్లి దుస్తులను మార్చుకుని 5, 6 ఠాణాల పరిధిలో తిరిగాడు. అతన్ని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బృందాలుగా పోలీసులు విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు 5వ ఠాణా పరిధిలోని ఓ కాలువలో దూకి పారిపోయాడు. మరుసటి రోజు సారంగాపూర్ శివారు అటవీ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు చేరుకునేలోపు నిందితుడు పారిపోవాలని ప్రయత్నించాడు. సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ పై దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రియాజ్ ను బంధించారు. ఆసిఫ్ తో పెనుగులాటతో గాయపడిన రియాజ్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. హతమైన పాత నేరస్తుడు రియాజ్ బుల్లెట్ సహా వివిధ రకాల బైకులు దొంగిలించడంలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. బైక్ల దొంగతనాలకు సంబంధించి నిజామాబాద్, బోధన్, ఆర్మూరు పోలీస్ స్టేషన్లలో 40 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. దొంగిలించిన వాహనాల ఇంజిన్ నెంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు గుర్తించారు. రియాజ్ 3 సార్లు జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగొచ్చాడని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు. కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు నివాళులు అర్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమోద్ భార్య ప్రణీత, అతని 3 కుమారులు, వారి కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. పోలీస్ భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి 24 లక్షల పరిహారం అందజేస్తామని డీజీపీ తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి చెందడాన్ని సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న కుటుంబ సభ్యులు ప్రమోద్ లేని లోటును తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు.
పోలీస్ శాఖకు చాలా థ్యాంక్స్. రియాజ్ ఎన్కౌంటర్ చేసినందుకు సిపి సార్కి చాలా థ్యాంక్స్. మా హస్బెండ్ చనిపోవడం ద్వారా మేము టీవీ ఫోన్స్ ఏం చూడకపోవడం వల్ల మాకేం ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. తను చనిపోవడం మా కుటుంబానికి పెద్ద తీరని లోటు. నాకు 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన లేని లోటు మాత్రమే మాకెవ్వరు తీర్చలేరు కదా సార్. డ్యూటీలో ఆయన మరణించడం మాకు బాధనే, కాకపోతే డ్యూటీలో ఆయన అమరత్వంతో వెళ్ళింది కాబట్టి దానికి ఒక వంతు సంతోషంగానే ఉన్నాము. ప్రభుత్వం ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాకు మా తమ్ముడు చనిపోయిన బాధ ఉంది, కానీ రియాజ్ ఎన్కౌంటర్ చేసినందుకు సిపి గారికి, మా డీజీపీ గారికి అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్. మాకు హ్యాపీ అయింది. మాకు ఒకటి లోటు ఏంటంటే మా తమ్ముడు కూడా మాకు లోటు ఉంది సార్, అంతే సార్. గవర్నమెంట్ కూడా మాకు అండగా ఉంటుందని చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. మాకు పోలీసులు వెంటనే స్పందించి దొంగను పట్టుకొని ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. మరి సిపి సార్కు మరియు డీజీపీ గారికి ధన్యవాదములు. ఇక ముందు ఇట్లా జరగకుండా పోలీస్ శాఖ వారు జాగ్రత్తగా ఉండగలరని, వారిని పట్టి ఎవరన్నా ఉంటే శిక్షించగలరని కోరుచున్నాము. స్వదేశీ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై నేవీ సిబ్బందితో కలిసి దీపావళిని జరుపుకున్న ప్రధాని సమన్వయంతో అత్యంత వేగంగా పాకిస్తాన్ను కాళ్లబేరానికి తెచ్చిన త్రివిధ దళాలకు శాల్యూట్ చేశారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల నుంచి భారత్కు విముక్తి కల్పించేందుకు చేరువయ్యామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీపావళిని సైనిక సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారమే గోవా చేరుకొని భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో బస చేశారు. నావికాదళ సిబ్బందితో కలిసి భోజనం చేసిన ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్ పనితీరును స్వయంగా గమనించారు. రాత్రివేళల్లో నావికాదళం పోరాట పటిమ, విపత్తు నిర్వహణ సమయాల్లో చేసే నేవీ కసరత్తును ఆసక్తిగా గమనించారు. MiG-29 యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమక్షంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బంది దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెబుతూ నేవీ సిబ్బంది స్వయంగా రాసిన గీతం కూడా అందులో ఉంది. తిరంగా లహరాయా ఊంచా దేశ్ కీ జీత్ ఔర్ షాన్ హుయి సింధూర్ కీ కీమత్ ఉస్ దిన్ హర్ ఆతంకి కో భాన్ హుయి. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్న ప్రధాని మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని చెప్పారు. ఆదివారం ఐఎన్ఎస్ లో బస చేసిన మోదీ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పాకిస్తాన్ను కాళ్లబేరానికి రప్పించాయని మోదీ కొనియాడారు. బ్రహ్మోస్ పేరు వింటేనే కొందరి మనసుల్లో భయం పుడుతోందని అన్నారు. ప్రస్తుతం అనేక దేశాలు బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి రక్షణ ఉత్పత్తుల ఎగుమతి దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మన షిప్ యార్డుల్లో నిర్మించారని తెలిపారు. हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे वो है आईएनएस विक्रांत.
నక్సల్స్ అభివృద్ధి నిరోధకులుగా మారారన్న ప్రధాని మోదీ వారి ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టామని స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాదం త్వరలోనే ముగిసిపోతోందని తెలిపారు. 2014 కంటే ముందు 125 జిల్లాల్లో ఉన్న నక్సలిజం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితమైందని చెప్పారు. మిగిలిన ఆ 11 జిల్లాల్లోనూ కేవలం 3 జిల్లాలలోనే ఎక్కువ ప్రాబల్యముందని వివరించారు. आज देश नक्सली माओवादी आतंक से मुक्ति के कगार पर है। जिन इलाकों में माओवादी नक्सली सड़कें नहीं बनने देते थे, स्कूल नहीं खुलने देते थे, अस्पताल नहीं बनने देते थे, बने बनाए चल रहे स्कूलों को बम से उड़ा दिए जाते थे, अस्पतालों को डॉक्टरों को गोलियों से भून दिया जाता था, मोबाइल टावर नहीं लगने देते थे, वहां अब हाईवेज बन रहे हैं, स्कूल और अस्पताल, वहां के बच्चों का भविष्य गढ़ रहे हैं। देश को सफलता हमारे सभी सुरक्षा बलों के तप, त्याग और साहस से ही मिली है। అనంతరం ఐఎన్ఎస్ విక్రాంత్లో నేవీ సిబ్బందికి దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా మిఠాయిలు తినిపించారు. ఆధునిక యుద్ధకాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదుగా మారింది. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రు స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు వణుకు పుట్టించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచే పనిలో భారత రక్షణ రంగం సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలం లోనికి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్పై దాడులకు బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రు స్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ క్షిపణి మరింతగా పదును తేలుతోంది. దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సూపర్ సోనిక్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లుగా ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్లు అధిక స్పీడుతో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం దీన్ని ప్రయోగించగలదు. ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తయిపోయింది. అప్గ్రేడెడ్ వెర్షన్ కు సంబంధించి ఇంటర్నల్ నావిగేషన్ వ్యవస్థ, ఎక్స్టర్నల్ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్లో సాఫ్ట్వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజిని పెంచే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. క్షిపణి డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరియంట్ను, చివరిగా వాయుసేన వాడే వేరియంట్ను అప్గ్రేడ్ చేయనున్నారు. భారత్ వద్ద ఉన్న అస్త్రా మార్క్ బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణులను అప్గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలున్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అస్త్రా మార్క్ 2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకు పైగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. అస్త్రా మార్క్ 1 రేంజ్ ని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో 6 నెలల్లో అస్త్రా మార్క్ 2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్ 30 MKI తేజస్ లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్ జెట్ ఇంజన్ తో పనిచేసే అస్త్రా మార్క్ 3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజ్ ని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి బీవీఆర్ క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ప్రోత్సహిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ గన్ కల్చర్ తీసుకువచ్చిందని విమర్శించారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని హరీష్ రావు దర్శించుకున్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందన్న హరీష్ రావు మంత్రివర్గంలో ఏం జరుగుతోందో ఓ మంత్రి కుమార్తెనే చెప్పారని గుర్తు చేశారు.
ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళని సమాధానం చెప్పమనండి. గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మరి న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి, బయటకు రావాలి. నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే, మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారి ఇంటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ను గుండా రాజ్యంగా మార్చారు. నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన బాలాజీ నాయక్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ 9 మంది ఏజెంట్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9 కార్లు, 9 సెల్ ఫోన్లు, ఆస్తుల డాక్యుమెంట్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ ని స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పెద్ద అడిసెర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్, మధు నాయక్ ఇద్దరూ కలిసి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 16 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. గుడిపల్లి, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు మొత్తం 300 మంది బాధితులు ఫిర్యాదులు చేసినట్లు ఎస్పీ వివరించారు. బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. మిగతా బాలాజీ నాయక్ సంబంధించిన బినామీలు ప్లస్ వాళ్ళ ఏజెంట్స్ ని కూడా మనము వాళ్ళ రిమైండ్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము మధుతో పాటు మధు వాళ్ళ బావలు భరత్, బాబు అండ్ రమేష్ వీళ్ళని కూడా రిమైండ్ చేస్తున్నాము. అదే మన బాలాజీ నాయక్ కేసు సంబంధించి రమావత్ రవీందర్, జవహర్ లాల్ వాళ్ళ ఫాదర్ నరేష్, రామ్ ప్రసాద్ అండ్ గణేష్ వీళ్ళందరినీ కూడా మనము రిమైండ్ చేస్తున్నాము. మెదక్ జిల్లా విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దీపావళి రోజు విధుల్లో నిమగ్నమయ్యారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాపన్నపేట మండలం పోర్చన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, మందులు స్టాక్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. పేదలకి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కలెక్టర్ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగా వైద్యులు సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి తన 2 పిల్లలను చంపి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం కొండమల్లేపల్లికి వచ్చారు. ఇక్కడ తాపీ మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ కలహాల కారణంగా కుంచాల నాగలక్ష్మి తన పిల్లలు అవంతిక, భవన్ సాయిలను చంపి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో కొండమల్లేపల్లిలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసులు దండారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళికి పక్షం రోజుల ముందు ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా దండారి ప్రారంభమవుతోంది. గుస్సాడి వేషధారణ వేసిన వారి దేవతలు ఆవహిస్తారని ఆదివాసీల నమ్మకం. ఈ వేషం వేసిన అతని చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకితే ఎలాంటి రోగాలు రావని ఆదివాసులు నమ్ముతారు. డప్పులు, డోలు శబ్దాలకు గోండు, గిరిజన మహిళలు, పురుషులు కూడా చిన్న పెద్ద అందరూ కలిసి నృత్యాలు చేశారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పులిచింతల ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టులో 42 టీఎంసీలు ఉండటంతో రక్షణగా ఉన్న కరకట్ట గోడకి 15 చోట్ల రంధ్రాల ద్వారా నీరు లోపలికి వస్తుందని స్థానికులు తెలిపారు. దీంతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని బయటకు తీయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 48 గంటల్లో అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బీహార్లో విపక్ష మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకాలపై మంతనాలు కొనసాగుతున్న వేళ ఆర్జేడీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఇందులో 5 అభ్యర్థులు ఇండీ కూటమి అభ్యర్థులతో పోటీ పడనున్నారు. ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లా రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ ఎన్నికల 2వ విడతకు నామినేషన్ల చివరి రోజు ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేసింది. అటు కాంగ్రెస్ కూడా మరో 7 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గత అర్ధరాత్రి 6 పేర్లను ప్రకటించగా తర్వాత మరో అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 61కి చేరింది. బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 64.13 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. వాటిలో 23.41 కోట్ల విలువైన మద్యం ఉందని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 753 మందిని అరెస్టు చేశామని పేర్కొంది. 13,587 నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేశామని వివరించింది. ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న 4 కోట్ల నగదు, 14 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశామని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీహార్ పోలీసులు, ఎక్సైజ్ శాఖలను ఈసీ ఆదేశించింది. మద్యం నిషేధం అమల్లో ఉన్న బీహార్లో 23.41 కోట్ల విలువైన మద్యం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. బీహార్లో వచ్చే నెల 6, 11న 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పలుచోట్ల నరకాసురుడి దహన కార్యక్రమాలను నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనికులు, గ్రామస్తులు పిల్లలతో కలిసి దీపావళి జరుపుకున్నారు. తమిళనాడులో ఉదయం నుంచే పిల్లలు బాణాసంచా కాలుస్తున్నారు. దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గోవాలో నరకాసురుడి దహనంతో దీపాల పండుగను మొదలుపెట్టారు. ఇళ్లను దీపాలు, విద్యుత్ వెలుగు జిలుగులతో అందంగా అలంకరించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం సహా హనుమాన్ గడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరసేవక్పురంలో ఉన్న గోశాలను సందర్శించి గోవులకు పండ్లు తినిపించారు. అనంతరం అయోధ్య నగరంలో కలియ తిరుగుతూ స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులకు మిఠాయిలు, పండ్లు అందజేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పండ్లు అందజేశారు. వారితోనే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని తంగ్దార్ సెక్టార్లో సైనికులు పిల్లలతో కలిసి దీపాలను వెలిగించారు. అనంతరం వారికి మిఠాయిలు అందించారు. పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టార్లో స్థానికులకు భద్రతా దళాలు బహుమతులు అందించాయి. తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు అంటున్నారు. తిరుచురాపల్లి, మదురైలో ఉదయం నుంచే టపాసులు కాలుస్తున్నారు. చెన్నైలో కేంద్ర మంత్రి మురుగన్ తన నివాసం బయట బాణాసంచా కాల్చారు. కర్ణాటకలోని చిక్మంగళూరులో కొండపైన ఉన్న శ్రీ దేవిరమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు.